ఎస్, బ్యూటిఫుల్ విజువల్స్ని అందరూ మాట్లాడుకుంటున్నారు ఆయన వర్క్ గురించి. అక్షరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. శ్రీ చిదంబరం గారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ట్వీట్స్లో అయినా హ్యాష్ట్యాగ్ శ్రీ చిదంబరం గారు అని ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మామూలుగా చూస్తే ప్రతి ట్వీట్లో 100లో 80% సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ నెగిటివ్ లేదు. సో టెక్నికల్ వైజ్ అయినా సో ఎవ్రీథింగ్. అంటే ఈ సినిమాని నేను ఎందుకు ఇంత బాగా చెప్తున్నా అంటే మీరు ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి. ఓటీటీలో చూసామనుకో మీరు అప్పుడు ఫీల్ అవుతారు, అరే ఈ సినిమా థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామని. ఎందుకంటే మీరు ఆ థియేటర్లో ఆ విజువల్స్ని అంత గ్రాండీగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది, ఒక ట్రిప్కి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. మామూలుగా అయితే మనం ఓటీటీలో చూసినా కానీ అప్పుడు ఫీల్ అవుతాం, అరే ఇది ఎందుకు మిస్ అయిపోయాని. ఆ మిస్ అవ్వద్దని ఇప్పుడు థియేటర్లో ఉంది, వెళ్ళి చూడండి, హ్యాపీగా వస్తారు. నేను చెప్పిన వర్డ్స్ అప్పుడు నమ్ముతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్షయ్ గారు. కంగ్రాచులేషన్స్ మీకు కూడా అద్భుతమైన వర్క్ని అందించినందుకు. అలాగే లీలగా మనలందరినీ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేసిన సంధ్యా వశిష్ఠని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యా ఫస్ట్లీ నేను మా మూవీకి సపోర్ట్ చేసిన డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిషియన్స్ ఎవరైతే మా ఈవెంట్స్కి వచ్చి సపోర్ట్ చేశారో, అండ్ అలాగే ఆల్ ద ప్రెస్, మీడియా, రివ్యూవర్స్ ఎవరైతే ప్రీమియర్స్ చూసి సచ్ బ్యూటిఫుల్ రివ్యూస్ అండ్ అంత పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అబౌట్ ది పర్ఫార్మెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ. దే గేవ్ డీటెయిల్డ్ రివ్యూస్ అబౌట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైక్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్, ఫ్రెష్ ఫేస్ మూవీ, కంప్లీట్లీ ఒక న్యూ ఫేస్ మూవీ ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలి అంటే it's possible only when we have the support from you all. So firstly, thank you మీ అందరికీ. అండ్ యా శ్రీ చిదంబరం గారు సినిమా థియేటర్స్కి వచ్చేసాయి. సో మా టీం అందరికీ we all have had our own struggles, we all have had our own stories to be here, but beyond all that stories, today they are remembering Sri Chidambaram Garu's story, and I think that's a success. And I just want ఇంకా ఆడియన్స్ ఎంతవరకు అయితే whoever have seen, they're giving only positive reviews. So just come watch in theaters, you'll have a beautiful feeling. And I would like to talk about Leela కొంచెం. లీలా క్యారెక్టర్కి సంధ్యా వశిష్ఠ సరైందా, ఓకేనా అన్న క్వశ్చన్ చాలా వరకు ఉనింది వెన్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. నౌ వెన్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ కానీ మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత, వెన్ పీపుల్ జస్ట్ వాక్డ్ అవుట్, ఇలా దే జస్ట్ హగ్డ్ మీ అండ్ దే సెడ్, "నువ్వు మా లీలా." ఇట్ felt so good, and it felt so good because I've been carrying a lot. Today when Leela is accepted, it just feels so good. I'm so grateful for this. And my producers, sir, I just thank you so much. Endukante we all have been introduced to cinema now. I just really wish inka kotta talents ni you keep bringing to the industry. They'll be very grateful, so they'll just remember you for it. And yeah, thank you andi. Cinema andarki nachutundi. థియేటర్స్కి వెళ్ళండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరితో యూ కెన్ జస్ట్ వాక్ ఇన్. ఇట్స్ అ క్లీన్, రిఫ్రెషింగ్ స్టోరీ. యూ విల్ ఆల్ లవ్ ఇట్. సినిమాకి వెళ్ళి, థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ లీలా, కంగ్రాచులేషన్స్. ఎస్, మన చిదంబరం గారు చిన్నప్పుడున్న యాక్టర్ శశి ఇక్కడ ఉన్నారు, తను కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ శశి, మీరు కూడా పాట అయినందుకు ప్లీజ్. హలో అండి అందరికీ. నా పేరు శశికిరణ్. నేను ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు వినయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మూవీలో చైల్డ్
చిన్న చిదంబరం అని చెప్పు. నేను ఈ మూవీలో చిన్న చిదంబరం. ఈ సినిమా చూడడానికి వచ్చిన ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా చాలా మంది చూడాలి. ఇంకా ఈ సినిమా చాలామంది చూడాలి. అందరూ థియేటర్కి వచ్చి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని మా సినిమా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏం మాట్లాడలేదు కానీ పెర్ఫార్మెన్స్ చేత కొట్టేసారు. ఈ పెర్ఫార్మెన్స్ కోసం చూడాలి మీరు సినిమా ఫస్ట్లో. థ్యాంక్ యూ శశి. సో ఒక చిన్న క్వశ్చన్, సినిమా మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా బాగుంది. మా పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, మీరు కూడా హ్యాపీ అంతేనా? సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్పీచ్ కుమేద్దాం. ఓకే, వినయన్న మమ్మీ డాడీ నీకు కంగ్రాచులేషన్ చెప్పు. ఇదొకటి. ఎస్, థ్యాంక్ యూ శశి. ఎస్, ఇంకా వంశీ తుమ్మల ఆ పాత్రలో తను తప్ప ఇంకెవరు న్యాయం చేయరేమో అన్నట్టుగా అద్భుతమైన కమాండబుల్ జాబ్ని చేసి అందరినీ ఎంటర్టైన్ చేసిన వంశీ తుమ్మల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సాల్మన్ని. హాయ్ అండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. హాయ్ మీడియా పీపుల్. సో హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్, ఇట్స్ అ వెరీ ప్రీషియస్ ట్యాగ్ ఫర్ మీ. నా ఫస్ట్ సినిమాకే ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆ ట్యాగ్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ మాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి స్కూల్స్లో కాలేజీల్లో మనమంతా కూడా అందరూ జాబ్ 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 అంటున్నప్పుడు మన కజిన్స్లో మన ఫ్రెండ్స్లో ఒకడు బిజినెస్ అంటాడు. ఆడు బిజినెస్ అన్నాడంటే ఆడికి చాలా తీరిపోద్ది అనమాట. ఆడికి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్స్ని లూజ్ అయిపోతాడు, ఫైనాన్షియల్గా రిలేషన్షిప్స్ వైజ్గా చాలా స్ట్రగుల్ అవుతాడు ఆడు వేరే పాత్ చూస్ చేసుకున్నప్పటి నుంచి. సో వాడు హీరో. సో అట్లాంటి హీరోలు చాలామంది ఉన్నాం ఈ స్టేజ్ మీద. నేను కానీ, వినయ్ కానీ, సంధ్య కానీ, గోపి కానీ. సో మా అందరికీ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే రివ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాలిడేట్, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు చాలా మంచిగా కరెక్ట్ చేశారు పేపర్. మెయిన్ ఆడియన్స్ ఇన్విజిలేటర్స్ చాలా బాగా కరెక్ట్ చేశారు. మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై టీమ్, అంత బ్యూటిఫుల్ హీరోస్ గురించి. అక్షయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు, అసలు వంశీ ఏంటి బయట ఫోటోలు ఎలా ఉంటాడు, ఫ్రేమ్లో ఇన్ని ఏ యాంగిల్లో పెట్టినా బాగున్నాడు అది ఇదని. దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. వెనకాల ఆ సీనరీస్ని ఎంత బాగా చూపించావో, నన్ను సంధ్యాని మొత్తం కాస్ట్ని కూడా అంతే బ్యూటిఫుల్గా చూపించావు. నువ్వు కాకపోతే అసలు ఇప్పుడు నాకు రేపు నా ప్రొఫైల్ చూసి, నా కట్అవుట్ చూసి నాకు ఏ అవకాశాలు వచ్చినాయి ఈ పాత్రకి సెట్ అవుతాడని, అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. ద వే యూ షో మీ, నువ్వు నన్ను అంత బాగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, చందు అండ్ రవి అన్న, నేను మీకు చాలాసార్లు చెప్తున్నా దట్ మీరు వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇందాకడే చెప్తున్నాడు, సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్కి ఒక కంటిన్యూస్ ఆర్కెస్ట్రా కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. అది నేను షో 1 నుంచి ఇప్పుడు వచ్చి 4 షోస్ చూశాను. సెకండ్ షోకి, థర్డ్ షోకి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మేము బయటకు వచ్చేస్తున్నాం. కానీ ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యే టైంకి నేను లోపలికి వెళ్ళిపోతున్నా. అంత బాగుంది ఆ మ్యూజిక్. దాన్ని ఏమంటారన్నా, ఏదో పేరు చెప్పు. అదేదో నాకు నోరు తిరగదు. సో అంత నేను జనరల్గా నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనకి డార్క్ నైట్ సినిమాలో బ్యాట్మెన్ రాబరీకి వెళ్తున్నప్పుడు వస్తుంది అన్న అలాంటి మ్యూజిక్ అని. ఇంకా ఇంకా నీకు ఎలా చెప్పినా ట్రెమెండస్ ఉంది ఆ మ్యూజిక్. అసలు దానికోసం నేను మళ్ళీ అది అంటే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో మనోళ్ళు చాలా కష్టపడి థియేటర్ కోసం 7.1 డాల్బీలు అవి ఇవి చాలా కష్టపడి అల్ట్రా క్లియర్ క్వాలిటీతో చేసిన మ్యూజిక్. యూ గైస్ ఓన్లీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్కి రండి, ఆ మ్యూజిక్ కోసం రండి. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన సార్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన స్వప్నిక్, సింగ్ సౌండ్ స్వప్నిక్ ఈరోజు ఇక్కడ రాలే. థ్యాంక్ యూ స్వప్నిక్, థ్యాంక్ యూ సో మచ్. స్వప్నిక్ ఏంటంటే మాలాగే చాలా పెద్ద డ్రీమర్, ఒక రెవల్యూషన్ థాట్ మనోడికి. ఏంటంటే మొత్తం తెలుగు సినిమాలు అన్నిటిలో కూడా మనం సింగ్ సౌండ్ వాడిచ్చేద్దాం వంశీ భయ్య అంటూ ఉంటాడు అనమాట. సో అంత పెద్ద డ్రీమరు. మీరు సినిమా చూసిన, మేము అక్కడ టేక్లో ఏదైతే చెప్పామో ఆ లైవ్ ఆ మూడ్తోనే మీరు థియేటర్లో వింటున్నారు. సో మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి యాక్టర్స్ అంత కారణమైన స్వప్నిక్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా కాస్ట్యూమ్ తేజు అండ్ సాహిత్య, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ గైస్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ వినయ్ లవ్ యూరా ఆడికి. సో
మేమందరం హీరోస్ అని చెప్పుకుంటున్నాం కదా, సో మాకు స్క్రీన్ వెనకాల కొంతమంది హీరోస్, అందులో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అన్న కానీ దే డిడ్ కమాండబుల్ జాబ్. రజాక్, థ్యాంక్ యూ రా, నువ్వు లేకపోతే ఈ సినిమా అవ్వదు. ఈ థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఐఎమ్ టాకింగ్ ఎ బిట్ మోర్, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ అఖిలేష్ గారికి థ్యాంక్ యూ. శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్ రా, లాస్ట్ టైం మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమందరం ఇప్పుడు ఒకవేళ మార్వెల్ సినిమా అనుకుంటే మేమందరం మామూలు హీరోలు అయితే ఐరన్ మ్యాన్లకు ఒక పెద్ద హీరో ఉంటాడు కదా, మొత్తం ఫ్యాన్స్ అందరూ మెయిన్ హీరో. అలాంటి మెయిన్ హీరో మన గోపాలకృష్ణారెడ్డి సార్. మీరు మా మార్వెల్ టీం మొత్తానికి ఐరన్ మ్యాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మేము ఇంత సక్సెస్ అంటున్నాం, ఇంత హ్యాపీ అంటున్నాం, చాలా మంచి టికెట్లు దిగుతున్నాయి, దేనికన్నా మీరు నమ్మడం వల్లే కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా యూ హ్యావ్ గివెన్ అవర్ లైఫ్స్, మాకు మంచి జీవితాలు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా కొంచెం హెసిటేట్గా ఉన్నారేమో కొన్నిసార్లు. వినీషా గారు అయితే అస్సలు లేరు, ఆవిడకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్. వినీషా మ్యామ్ చాలా సపోర్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అందరికన్నా సూపర్ క్యాప్టెన్, మీరు మా అందరికీ పెద్ద హీరో మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో యా, వీళ్ళందరి కోసం మాట్లాడేసా, ఇంకా ఏమనుకోకుండా ఐఎమ్ టేకింగ్ టైం. లేదు సో యా, ఒకటేంటంటే సినిమా చాలా బాగా ఆడుతుంది. సినిమాకి వచ్చిన ఒక 2-3 రివ్యూస్ చెప్తాను ఆడియన్స్ అందరికీ, అంటే ఇంకా సినిమా ఎవరన్నా మిస్ అయ్యారేమో చూడాలి కాబట్టి. ఒకరు ఎవరో బర్త్డే రోజు చూశారు సినిమా, మొన్న ప్రీమియర్లోనో వాళ్ళ బర్త్డే. భయ్యా ఇన్నేళ్లలో నా బర్త్డేకి వచ్చిన బెస్ట్ గిఫ్ట్ భయ్యా నీ సినిమా అంటున్నారు. అసలు డైరెక్టర్ ఎవడు భయ్యా, అలా ఎలా తీసాడు భయ్యా, అంత గట్స్ ఏంటి భయ్యా అంటున్నాడు అక్కడ వచ్చి. అంటే చాలా పర్సనల్ థింగ్, బట్ ఐ వాంట్ టు షేర్. భయ్యా నువ్వు నెక్స్ట్ విజయ్ సేతుపతి భయ్యా అంటున్నాడు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నా కాల్తో కంపేర్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మేమంతా చాలా ఇది నుంచి వస్తాం కదా, ఫ్రమ్ జీరో టు హియర్. నాకు అలా కంపేర్ చేసేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫ్రమ్ హియర్. ఇంత మంచి సినిమా, ప్లీజ్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. అండ్ ఇంకొకటి, మాకు సినిమా చాలా బాగుంది, ఆడియన్స్ దగ్గరికి చాలా వెళ్తుంది, బట్ ఇంకా వెళ్ళాలి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి, అందరి దగ్గరికి వెళ్ళాలంటే ఐ నీడ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా ఎగ్జిబ్యూటర్స్ కానీ మీ అందరి హెల్ప్ కావాలి. మీరు ఇంకా సినిమాని సస్టైన్ అయ్యేలాగా, దీని వర్డ్ ఇంకా స్ప్రెడ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళేలాగా దీన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మార్కెటింగ్, మనకి బంగారం సినిమాలో డైలాగ్ ఉంటుంది, బంగారంలోనే ఇందులో నా ఒంట్లో ఉన్న లాస్ట్ బ్లడ్ డ్రాప్ వరకు నేను ట్రై చేస్తాను. అలాగా నేను, వినయ్ గాడు, మా టీము, వినీత్, సందీప్ వీళ్ళంతా చాలా ట్రై చేస్తున్నారు మార్కెటింగ్కి. వెళ్తుంది జనాల్లోకి. బట్ ఇంకొకటి ఏంటంటే, సినిమా చూసి నాకు మెసేజ్ పెడుతున్న ఆడియన్స్కి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సినిమాని ఇష్టపడే ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, సినిమాని ఇంకా ఎన్ని విధాలుగా మార్కెట్ చేయొచ్చో మీ దగ్గర ఐడియాస్ ఉంటే నాకు పెట్టండి, లేదా మా టీంలో ఎవరికన్నా పెట్టండి. అది ఒక క్రేజీ ఐడియా, లైక్ బీట్ శ్రీ చిదంబరం గారు టీంతో వీడియో కాల్, లేదంటే శ్రీ చిదంబరం గారు మూవీ మీరు ఆడియన్స్ ఫ్యాన్స్ క్యాప్చర్ చేసి మాకు సెండ్ చేయడం. ఇట్లాంటి మీకు క్రేజీ ఐడియాస్ ఏమున్నా మా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. వంశీ తుమ్మల నా ఇన్స్టా ఐడి. మార్కెట్ చేసి సినిమాని ఇంకా జనాల మధ్యలోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వంశీ. థ్యాంక్ యూ. యా, సారీ మర్చిపోయాను. మెయిన్లీ లీలా గోదావరి యాక్సెంట్ ఇట్స్ బీయింగ్ యాక్సెప్టబుల్ అంటే మా బాయ్స్ అభి, కిట్టు అండ్ రితిక్, ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్. దే ఆర్ ద మెయిన్ రీజన్. కిట్టు స్పెషలీ బికాజ్ నేను సెట్లో 10 times అట్లీస్ట్ కిట్టు 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 అంటుంటాను. తను ఒక అలా ఇలా కూడా వెళ్ళడానికి హీ వోంట్ లెట్ మీ డూ ఇట్. సో ఈరోజు లీలాస్ యాక్సెంట్ ఈస్ యాక్సెప్టబుల్ అంటే ఇట్స్ కిట్టు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. యా, ఐ డెంట్ వాంట్. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ. అండ్ రమణారెడ్డి గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఇందాక వంశీ గారు మాట్లాడుతూ జాబ్స్ వదిలేసి బిజినెస్లోకి వస్తే చాలా కష్టం అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అందరం కూడా జాబ్స్ వదిలేసి కష్టపడుతూ బిజినెస్ చేసి కష్టాలు అనుభవించి సక్సెస్ అయిన తర్వాతే ఇక్కడ గుర్తించబడతారండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఉద్యోగాలే కాదు వ్యాపారాలు కూడా చేయండి, కష్టపడండి, సక్సెస్ సాధించండి. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. అండ్ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడరా మీరు? మీ డాడీ ఏం మాట్లాడతారా? ఎస్, గోపాలకృష్ణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సినిమా ఈ సక్సెస్ మీట్ దాకా వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు, అలాగే మా నటీనటులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరి వల్ల ఇక్కడ వరకు వచ్చింది. అదే నాకే ఆశ్చర్యంగా ఉంది, కొత్త టీంతో ఇంతవరకు వేరే ఓవర్సీస్లోని ప్రదర్శిస్తున్నాం, ఇక్కడ వస్తుంది, ఓటీటీలో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీనికి మేము చేసిన ప్రయత్నం
మంచిదా కాదా అనుకుంటా దీన్ని నేనైనా కొంచెం చిరగబడ్డాను అన్నారు చూసారా, నేను పడ్డాను కానీ మా అమ్మాయి ఓపికని లాక్కొచ్చింది. ఇది ఎందుకంటే ఎంత కొత్త వాళ్ళతో ఇలా చేస్తున్నారేంటి అలా చేస్తున్నారంటే అంటుంటే సరే ఎన్ని అనుకున్నా ఓకే, చివరి కొత్తలకి విజయం సాధించామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, వీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చూసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మా డిఓపి గారి గురించి అది మాట్లాడలేదు కానీ మొత్తం సినిమాకి ప్రతిమంతా డిఓపి వారిది. ఈయన ఎవరు మన రవి చందు, వీళ్ళిద్దరి గురించి ఎక్కువ చెప్తున్నారు నాకు. తర్వాత యాక్టర్స్ అంటే ఇంకా చూడక్కర్లేదు, వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. కానీ లేనివారు కల్పలత గారు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడ, కల్పలత గారు, తర్వాత తులసి గారు, వాళ్ళ సీనియర్ యాక్టర్స్. వాళ్ళు కూడా కథని పర్వాలేదు చేద్దాం అంటే, మీరు కొత్త వాళ్ళతో చేస్తారా, మీరు పెద్ద యాక్టర్స్ అంటే కూడా ఏమీ లేదు, దీనికి ఇలాగే చేస్తాం, మేము పుష్పారావు చేసినది ఇది చేస్తామని చెప్పి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడే. ఈ సినిమాకి మీరు విజయం సాధిస్తారని దీవించింది కూడా ఆవిడే. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి తలుచుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు వీరు ఎవరో మన డైరెక్టర్ వినయరత్నం ఏమనుకున్నాడు అదే చేసి చూపించాడు. అలాగే హీరో వంశీ, సంజయ్, ఆయన గోపి గారు, ఒక్కొక్కరు గురించి ఫోన్ చేస్తున్నారు. అందరూ ఒకరి గురించి చెప్పట్లేదు నాకు ఫోన్ చేసిన వాళ్ళు. ఒక్కొక్కరు గోపిది బాగుందంటారు, ఒకళ్ళు వాళ్ళు బాగుందంటారు. అలా అన్ని టోటల్గా అందరితో కలిపి చివరికి వచ్చింది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి రెండు ఉండొచ్చు, ప్రతి సినిమాలోనూ 100% కరెక్ట్గా ఉండవు. ఒకటి రెండు ఆటలకి విమర్శలు వచ్చినా కూడా దానికి స్వీకరిస్తాం, దాన్ని మళ్ళీ తర్వాత రాకుండా చూసుకుంటాం. ఇక్కడ వరకైతే ప్రొడ్యూసర్గా నేను ఇన్వెస్ట్మెంట్కి నాకు భయం లేదు, వీళ్ళ భవిష్యత్తుకి భయం లేదు. అన్ని రకాలుగా కూడా చాలా హ్యాపీగా ఈ సక్సెస్ మీట్ పెట్టుకుని ఒరిజినల్గానే చెప్తున్నాం. మా ప్రయత్నంలో నిజాయితీ ఉంది, మేము అడుగుతున్న న్యాయం ఉంది కాబట్టి ఇంక దీంట్లో డౌట్ ఏం లేదు. మళ్ళీ కొత్త డైరెక్టర్, కొత్త హీరోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. ఇంతమంది కొత్త వాళ్ళకి ఒక పాత్ని దారిని చూపించినందుకు థ్యాంక్ యూ. ఎస్ మా చిన్న చిదంబరం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. Sorry అండి మళ్ళీ ఇంకోసారి తీసుకొట్టినందుకు. నాకు వర్క్షాప్ చేయించిన కిట్టు అన్న, అభి అన్న, రితిక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెప్దాం అనుకుంటున్నా, నాకు హెల్త్ బాగాలేనప్పుడు 6 years బ్యాక్ ఒక మూమెంట్లో బాలకృష్ణ గారిని కలిశాను. ఆయన అన్నారు ఒక మాట, నువ్వు కూడా మంచి యాక్టర్ అవుతావని. అది ఇన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ ఇంత తొందరగా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య అనగానే జై బాలయ్య కాదు, అందుకు బూస్ట్ వచ్చిందా? ఇందాక మాట్లాడడానికి అంత భయపడ్డావు, బాలయ్య బాబు గారిని తలుచుకోగానే వచ్చేసింది అనమాట. ఎస్ నైస్, థ్యాంక్ యూ సార్. ఇందులో బెండకాయ పాత్ర శివకుమార్ గారు, సారీ మిమ్మల్ని చాలా ముందు నుంచి చాలా తప్పించాను ఈ సినిమా గురించి. అంటే ఈ వినయరత్నం ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా నేను చెప్పడం మర్చిపోయాను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ రాజమండ్రి సూపర్ బాయ్స్ అంటే ఏంటి సూపర్ బాయ్స్ వీళ్ళు ఏం చేస్తారో అనుకునేవాడిని. కానీ నాకు సినిమా రిలీజ్ అయ్యేదాకైతే నాకు అప్పుడే మాట్లాడదామని చెప్పి నేను అనలేదు. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ గట్టిది, కంటిన్యూ చేయండి, ఈ స్నేహాన్ని వదులుకోకండి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, నిర్మాతగా ఒకసారి మేము టెంప్ట్ అవుతుంటాం పరిస్థితులు బట్టి. కాబట్టి సూపర్ బాయ్స్ మిమ్మల్ని ఒప్పించినప్పుడే మీకు అర్థం చేసేసుకోవాల్సింది సార్ మీరు. నేను అంటే ఇవన్నీ ఈ ఒత్తిళ్ళు అన్నట్లకి మధ్యలో మా కార్తీక్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఇవన్నీ అతను చాలా మట్టి ఫిల్టర్ చేసి నా దగ్గరికి లాస్ట్లో తీసుకొస్తాడు. అందుకని కొంచెం అది అతను కూడా నేను తలుచుకుంటాం అవసరం. ఇప్పుడు చాలా బాగా కాచాడు సినిమా వరకు, అతను చాలా కష్టపడ్డాడు. మా కార్తీక్కి సరే థ్యాంక్స్. ఆ తేజ వచ్చాడు వేళ, తేజ వచ్చాడా? సరే ఓకే, సారీ. ఎస్ థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడారు. ఏం లేదండి, ఇక సార్ చెప్పినట్టే కార్తిక్ గారు, తేజ గారు కూడా వెనకాలన్న 2 సూపర్ బ్యూటిఫుల్ హీరోస్ మాకు. వాళ్ళు చాలా సపోర్ట్, అసలు ఆన్ సెట్ బిగ్గెస్ట్ సపోర్ట్ తేజ గారు. తేజ బ్రో 1 2 3 5 ఐ లవ్ యూ. 1 2 3 5 అంటే ఆయన కార్ నెంబర్ అనమాట. నన్ను ఎవరు కార్ ఎక్కించుకోపోయినా, నాకు కార్లో ఫ్రంట్ సీట్ ఇవ్వకపోతే నాకు కొంచెం మోషన్ సిక్నెస్ అనమాట. తేజ గారు ఎక్కించుకునేవారు నన్ను, దాన్ని చూసి టీం అంతా ఏడిచేవారు. సో ఇట్స్ అ ఫన్ పార్ట్. తేజ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే 1 2 3 4 1 2 3 5 ఓకే నైస్. సో ముందుగా ఒకసారి గట్టిగా చప్పట్లు వినయరత్నంకి. తన ఒక్క డ్రీమే కాదు, ఎంతోమంది రాజమండ్రి నుంచి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈరోజు ఒక సినిమా చేసి ఈరోజు థ్యాంక్ యూ మీట్లో మిమ్మల్ని కలవడం, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అభి, కిట్టు, రితిక్, గిరి ఫాస్ట్ సరండి ఫాస్ట్. థ్యాంక్ యూ మీట్లో కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు వినయ్. గిరి ఫాస్ట్. సో బేసికలీ ఇప్పుడు ఈ సినిమా బాగుంది, ఇదంతా క్రెడిట్ నాకు వస్తుంది, కానీ వీళ్ళు ఈక్వల్గా కష్టపడ్డారు ఈ సినిమాకి. వీళ్ళ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్.
రితిక్, గిరి, అభి, కిట్టు వీళ్ళు ముగ్గురు అసోసియేట్ డైరెక్టర్స్, వీడు మా అసిస్టెంట్ డైరెక్టర్, నా తమ్ముడు కూడా. సో వీళ్ళు ఈక్వల్గా కష్టపడ్డారు, ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క చిదంబరం తీయగలరు, అంత టాలెంటెడ్ వీళ్ళు. సో వీళ్ళు ఎవరైనా మీ ప్రొడ్యూసర్స్ ఎవరైనా చూస్తూ మా వాళ్ళు కథలు పట్టుకుని వస్తే కళ్ళు మూసుకొని మా వాళ్ళకి యాక్సెప్ట్ చేసేయండి, అంత టాలెంటెడ్ వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. రెడీ. నెక్స్ట్ శివ మా కో డైరెక్టర్. సారీ మా కో డైరెక్టర్ శివ. తను ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్నాడు. మావాడు కథట్టుకొచ్చినా యాక్సెప్ట్ చేశాను, అంతే టాలెంటెడ్ మావాడు కూడా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ స్టేజ్ మీద రావడం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చి మా సక్సెస్, మా థ్యాంక్ యూ మీట్ చెప్పుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాం. సో మర్చిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని నమ్మినందుకు. ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం, మీరు తలుచుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మా సినిమా ఇక్కడ దాకా రావడానికే మీరే కారణం సార్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నిలబెట్టినందుకు. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ రిలీజ్ అంతా కూడా చాలా అంటే చాలా మాకన్నా ఎక్కువ మీరు పుష్ చేస్తూ ఎవ్రీడే మెసేజ్లు పెట్టు, అక్కడ పోయి ఇంకా పుష్ చేయండి అని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, మెయిన్ బేసికలీ లాస్ట్ 4 days మేము సినిమా టెక్నికల్లీ నిన్న రిలీజ్ అయినా మేము ప్రీమియర్స్ అవి ఒక 3 days బ్యాక్ నుంచే స్టార్ట్ చేసాం. వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్. అందులో అంటే మేము అబ్జర్వ్ చేసిన ఒక క్రేజీ థింగ్ ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ థింగ్, జనరల్గా రివ్యూ రాసిన తర్వాత యాక్టర్స్ క్యాస్ట్ గురించి రాసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం ప్లే చేసింది వంశీ తొమ్మిలా అని రాస్తున్నారు కదా. సో బేసికలీ వాళ్ళు ఏం రాస్తున్నారంటే, ఈ రివ్యూ రాసేవాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత అని చిదంబరం అని పిలవడం ఇష్టం లేక చిదంబరం అలియాస్ సాల్మన్ వంశీ తొమ్మిలా అని రాస్తున్నారు, విచ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఆ క్యారెక్టర్తో అలా ట్రావెల్ అయ్యి వాళ్ళకి కూడా ఇష్టం లేదు చిదంబరం అని పిలవడం. సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా కొంతమంది ఎలా అంటారంటే, ఈ సినిమా చూసిన తర్వాత మాకేమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని ఉత్తి వినయ్ అని పిలవాలని లేదు, ఉత్తి వినయ్ గారు అని, చిదంబరం గారిలాగా వినయ్ గారు, మన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇలా రాయాలని ఉంది అని చెప్పేసి రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ గెటింగ్ సో మెనీ పాజిటివ్ రివ్యూస్. కానీ ఇంకా ఇది సరిపోతుంది. నేను లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టు మాకు రివ్యూస్ కావాలి, మీ రివ్యూస్ వల్లే మాకు హెల్ప్ అవుతుందని అడిగాను. సో చాలామంది వీ గాట్ ఆల్మోస్ట్ 1000+ రివ్యూస్. చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టోరీ పెడుతున్నారు, ఆ లోన్ వేళ వాళ్ళు రివ్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల మేము ఇక్కడ ఇవాళ థ్యాంక్ యూ మీట్ జరుపుకోవడానికి వచ్చాం. బట్ ఇంకా సరిపోదు, ఇంకా వీ హ్యావ్ స్టిల్ లాంగ్ రన్. కొంచెం ఇంకా పుష్ చేయండి. ఇది మన ఓన్ తెలుగు సినిమా. జనరలీ అదే ఇందాక మా సార్ అన్నట్టు మలయాళం నుంచి కూడా వీఆర్ గెటింగ్ కాల్స్ దట్ మలయాళం నుంచి ఫర్ ద ఫస్ట్ టైం. జనరల్గా మలయాళం సినిమా రిలీజ్ అయితే మనకు తెలుగులో ఇక్కడ అప్రిషియేషన్ ఇస్తూ ఉంటాం, కానీ మన తెలుగు సినిమాకి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది, విచ్ ఈజ్ ఎ రేర్ థింగ్. సో మన సినిమాని కాపాడుకుందాం, మన ఓన్ తెలుగు సినిమా, మన రా తెలుగు సినిమా. సో ప్లీజ్ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ని స్ప్రెడ్ చేయండి, ఇంకా ఎదరికి తీసుకెళ్ళండి. ఇంకా వీ నీడ్ లాట్ మోర్ రివ్యూస్ ఫ్రమ్ యూ. చూసిన వాళ్ళంతా మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ వీటిలో పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మా ప్రొడ్యూసర్ వినీషా రెడ్డి గారు, ఆవిడ కూడా ఇక్కడికి మీరు రావడానికి చాలా అంటే చాలా ఫైట్ చేశారు. మాకు తెలిసి ఆవిడ ఎంత ఫైట్ చేశారో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు వీడియో చూస్తూ ఉంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇక్కడ దాకా వచ్చాం మేము. అండ్ మా టెక్నీషియన్స్ అందరూ కూడా అసలు ఇరక్కొట్టేశారు. మీరు సినిమాయే మాట్లాడుతుంది వాళ్ళ గురించి, నేను ఇప్పుడు స్పెషల్గా మాట్లాడక్కర్లేదు, సినిమాయే మాట్లాడుతుంది. మా మ్యూజిక్ డైరెక్టర్స్, అక్షయ్, సౌండ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇరక్కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ లీవింగ్ వీ వాంటెడ్ టు రీక్రియేట్ సంథింగ్ because this moment is very very special to us. ఎందుకంటే it took 8 years for us to come here. So yeah boys, ఒక్కసారి అవి ఫాస్ట్ ఒక్కసారి 2 minutes ఏమనుకోవద్దు. దిస్ ఈజ్ సో స్పెషల్ టు అస్ వంశీ. యా, సో ఇక్కడ దాకా రావడానికి చాలా అంటే చాలా 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 ఫేస్ చేసాం. సో నాకు ఈ జర్నీలో ఎప్పుడు నాకు హైనిచ్చేది, ఎప్పుడు లోలో ఉన్న నాకు ఆ స్ఫూర్తినిచ్చే సినిమా జెర్సీ. వీ వాంట్ టు రీక్రియేట్ జెర్సీ మూమెంట్, ఎందుకంటే ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్. ఇక్కడ దాకా వచ్చామంటే యా వీ వాంట్ టు రెడీ. మాకు ఇచ్చేయండి, మీరు క్రియేట్ చేయండి, జెర్సీ మూమెంట్ రీక్రియేట్ చేసేసేయండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూ స్ప్రెడ్ చేయండి, ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ మూమెంట్. ఎస్, నేను ఇది థ్యాంక్స్ మీట్ కాబట్టి నేను కొంత మెయిన్ పీపుల్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు చింతా గోపాలకృష్ణ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి అండ్ ఈ సినిమాకి ఇంత న్యూ పీపుల్కి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఏదైనా కాదనుకుంటా సెట్లో ప్రతిదానికి సపోర్ట్ చేసి ఇచ్చిన గోపాలకృష్ణ గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ చింతా వినిష గారు అసలు ప్రతిదానికి ఎక్కడ ఏది లేకుండా ఇంకేం చేద్దాం, సినిమాకి ఏం చేద్దాం, ఎంత బాగా వస్తుంది, సో ప్రతిదానికి ఆమె ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్ చేసిన మా వినీష గారికి థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు కూడా థ్యాంక్ యూ. అండ్ మై డైరెక్టర్ వినయ్ నాకు ఫస్ట్ ఈ చూసి నా వర్క్ చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆపర్చునిటీ. అండ్ వంశీ ఆల్సో చాలా బాగా చేశాను. నా టీం అందరికీ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ పర్సన్, నాకు స్పెషల్ పర్సన్ మా వైఫ్. షీఈ్ ఇన్ యూకే. తను యూకేలో ఫిలిం చూసి షీ వాస్ క్రయింగ్, అంటే లైక్ ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు. సో ఐఎమ్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్షయ్ గారు, థ్యాంక్ యూ. మాకు కూడా నెక్స్ట్ ఈవెంట్స్ ఉన్నాయి అందరికీ కూడా, సో అందుకోసమని మిమ్మల్ని ఇంటరప్ట్ చేసాం, సారీ. అండ్ ఎస్, గోపాలకృష్ణ గారు, వంశీ గారు, అలాగే సంధ్య అండ్ వినయరత్నం నుంచి మీరు మాత్రమే స్టేజ్ మీద ఉండండి, మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్